ఇప్పుడు తక్షణమే ఉన్నటువంటి 27 తారీఖు నాడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన విషయం, కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను తమ అభ్యర్థిగా నియమిస్తే ఇక బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నిలబెట్టినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి కావచ్చు, దాని తర్వాత బీజేపీ నిలబెట్టించిన ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా పోటాపోటీగా ఇంకా ప్రైవేట్గా అంటే ఇండిపెండెంట్గా చేసినటువంటి బక్క జడ్సను, దాని తర్వాత ఇంకొక ఇండిపెండెంట్ అయినటువంటి అశోక్ సారు, వీళ్ళంతా పోటాపోటీగా ఉన్నప్పటికీ గెలిపి ఎవరిదన్నటువంటి ఆలోచనలో ప్రజలు పడిపోయారు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు తమకు తోచిన విధంగా ప్రజల్లోకి దూసుకెళ్తా ఉన్నాయి. ఏదేమైనా ఇండిపెండెంట్గా గెలవడం మాత్రం ఇప్పుడు అసాధ్యమే. ఆల్మోస్ట్ బక్క జడ్సన్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలా ఆయన నేను గెలుస్తానంటా ఉన్నాడు. నేను విద్యా బుద్ధులు చెప్పి పాఠాలు చెప్పి అందరికీ ఐఏఎస్ కోచింగ్లు ఇచ్చిన, నేను అభివృద్ధి చేసిన, నేను అంటే అడగగలను, ప్రశ్నించగలను, సత్తా ఉంది, నన్ను గెలిపి అని అశోక్ సార్ అంటా ఉన్నాడు. లేదు లేదు, కాంగ్రెస్ పార్టీకి అంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ మీద ఒంటికాలతో లేచి అనేక సమస్యల మీద ప్రభుత్వాలనే కాదు ప్రజాప్రతినిధులను కూడా సీరియస్గా పెద్ద ఎత్తున ప్రశ్నించిన మల్లన్న, ప్రజలకు అనేక విధాలుగా ప్రశ్నించే తత్వాన్ని నేర్పినటువంటి మల్లన్న కూడా ఖచ్చితంగా 100% గెలవాలని కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నది. దాని తర్వాత బీఆర్ఎస్ కూడా బీజేపీలోకి వెళ్ళి బీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి రాకేష్ రెడ్డి గెలవాలంటూ ఉన్నది. ఇంకా బీఆర్ఎస్లో కూడా కొత్త వాళ్ళని తీసుకొని టికెట్ ఎందుకు ఇవ్వాలి, మేము లేకున్నామా అని అన్నితులు కూడా కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నారు. ఇక ప్రేమేందర్ రెడ్డి విషయానికి వస్తే మనకు తెలుసు, ఆయన బీజేపీలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి పోరులో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరు ప్రజలకు సుపరిచితుడు అంటే 100% చిన్న చితక ముసలి ముడక ఉన్న కాడికి అందరికీ సుపరిచితులైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తీన్మార్ మల్లన్న అని చెప్పొచ్చు. తీన్మార్ మల్లన్న కొన్ని తప్పటడుగులు వేసినా అందరికన్నా ముందుగా మేలుకొని ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేసుకొని ప్రజలకు చేరువైనటువంటి వ్యక్తిగా అనేక సమస్యలు అంటే కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా చాలామందికి తీన్మార్ మల్లన్న కొంత ఉపయోగపడ్డాడు అనేది వాస్తవం. కొంత ఉపయోగకరంగా పనిచేసిండు. కొంతమందిని బెదిరించినా, కొంతమంది అవకాశం వచ్చినప్పుడు కొంచెం ఏదో తీసుకున్నారా అని మాట్లాడతారు. సరే, ఏదేమైనా తీన్మార్ మల్లన్న ఆయన రూటే సపరేటు. ఆయన ఎంచుకున్న దారిలో ప్రశ్నించే తత్వాన్ని తీన్మార్ మల్లన్న మొదలుపెట్టిన తర్వాత శాటిలైట్ ఛానళ్ళు సైతం పడిపోయి ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళ దెబ్బకు ప్రభుత్వాలు పడిపోయే స్థాయికి రావడం అంటే తీన్మార్ మల్లన్న మొదలుపెట్టినటువంటి ఒక బీజంగానే దీన్ని భావించాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు, కానీ తెలుగులో పేపర్ చదివేటువంటి ఛానళ్ళు ఎక్కువ తెలంగాణలోనే ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలనే. అది తీన్మార్ మల్లన్న చూసి మొదలైంది. ఇలాంటి సిచ్యువేషన్లో పేపర్లో రాసినటువంటి రాతలు వాటిని విమర్శిస్తూ లేదంటే వాటిని ఫాలో అవుతూ అనేక సమస్యలను అనేక ప్రశ్నలు సంధించినటువంటి వాటికి కారణమైనటువంటి తీన్మార్ మల్లన్న ఇప్పుడున్న అందరి క్యాండిడేట్ల కన్నా బెస్ట్ అని ఏవిఎం తరఫున నేను చెప్తా ఉన్నా. మరి ఇంకా లేరా చాలామంది అంటే ఉన్నారు, కానీ ఒక పార్టీ బలపరిచినటువంటి క్యాండిడేట్ నిజానికి తీన్మార్ మల్లన్న ఇప్పుడున్న వాళ్ళ దాంట్లో అత్యధికమైనటువంటి అవమానాలు పడి అత్యధిక సార్లు జైలుకు పోయి అనేక రకాలుగా ప్రజల కోసమే రోజు ప్రజల్లో నివసిస్తూ ప్రజల కోసం మాత్రమే, ప్రజా సమస్యల మీద మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే నిజానికి తీన్మార్ మల్లన్న అని చెప్పక తప్పదు. తీన్మార్ మల్లన్న రెస్ట్ లేని నిర్విరామంగా రెస్ట్ లేకుండా ప్రతిరోజు తన సమస్యలను తమ ప్రజల సమస్యలను సరే వ్యక్తిగా ఎవడు సొక్కము, ఎవడు మంచోడు, ఎవడు దోపిడిగాడు, ఎవడేం చేసిండు, ఎవడెట్లా మాట్లాడినా అనేది తర్వాత మాట్లాడదాం. కానీ ప్రజా సమస్యలను తాను జర్నలిస్ట్ అయిన తర్వాత ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఓటములు వచ్చినా, కనీసము 15 సంవత్సరాల నుంచి అనేక ఓటములు చవిచూసినటువంటి తీన్మార్ మల్లన్న ఎంత పెద్ద ఎదిగిండో అంత అవమానాలు కూడా భరించినటువంటి తీన్మార్ మల్లన్న 100%
ఎమ్మెల్సీగా అర్హుడని నేను భావిస్తున్నా. చాలామంది నేను ప్రశ్నించగలను, దాన్ని తెలవగలను, ఆ క్వశ్చన్లు నేను వేయగలను, నేను మాత్రం వేయగలను, తీర్మానం మనకు చదువురా అన్నట్టు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటానంటే ప్రశ్నించే గొంతుకైనటువంటి తీర్మానం మల్లన్న ఒక 10 క్వశ్చన్లు తీసుకుపోయి పెద్దల సభలో మాట్లాడలేడని మీరు అనుకుంటే అది పొరపాటే. ఖచ్చితంగా 100% తీర్మానం మల్లన్న ప్రజా సమస్యలను తీర్మానం మల్లన్న దగ్గరికి ఎక్కువ సమస్యలు పోగలవు. ముఖ్యంగా వీళ్ళు అనేది చాలామంది కొంతమంది పాటలు రాశారు వ్యతిరేకంగా. తీర్మానం మల్లన్న నట్టేట మునిస్తాడే, మోసం చేసిపోతాడే, అది చేసిపోతాడు. నేనేమంటున్నంటే ఒక పార్టీ ఉంది, ఇక్కడ ఒక పార్టీ ఉంది. ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక పార్టీ సందర్భంగా వచ్చి ఒక పార్టీకి నిలబడ్డటువంటి వ్యక్తి నట్టేట ముంచి ఆ ఏట ఈ ఏట ముంచనికే ఏమి ఉండదు. ఖచ్చితంగా ఒక లీడర్ అయిన తర్వాత సమాలోచన చేతనే ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తేనే మళ్ళొకసారి నాయకునిగా ఎదుగుతారు తప్ప ఎవడు కూడా మొదటిసారి అవకాశం వస్తే ఆ మొదటిసారి దుర్వినియోగం చేసుకుంటారని అనుకోవడం పొరపాటు. నిజానికి ఇప్పుడు తీర్మానం మల్లన్న మీద అన్ని ఛానళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ఎవరో కొంతమంది తప్ప మిగతా వాళ్ళంతా తీర్మానం మల్లన్న మీద పాటలు రాస్తూ ఉన్నారు. తీర్మానం మల్లన్న వేస్ట్ అంటూ ఉన్నారు. ఒక్కొక్క ఛానళ్ళ జర్నలిస్టులు అయితే మల్లిగాడు అనే మాట తప్ప ఇంకో మాట మాట్లాడరు. నేను ఏమంటున్నానంటే మీరు మల్లిగాడన్నా లేకుంటే ఇంకే గలీజు మాటలన్నా మల్లన్న చేసినటువంటి కష్టం అయితే ఓకే పోదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మల్లన్న దానికి పోయినప్పుడు ఓ సందర్భం వస్తే కేర్లెస్గా పోయాను, నేను కూడా అట్లా అన్నా. కానీ మనకేదో చేసిండని, మనకేదో అపోజిట్ చేసిండని, మనలేదో పట్టించుకోలేదని పూర్తిగా మనము అపోజిట్గా మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదు. పార్టీ సందర్భంగా 100% కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి తీర్మానం మల్లన్న. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైనటువంటి బలం ఉంది. తీర్మానం మల్లన్నకు ఈ రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు. ఎంతమంది పోటీ వచ్చినా ఎవరేమొచ్చినా తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీగా గెలుస్తాడు, గెలిచి తీరుతాడు, అందులో డౌటే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్యంగా ఏ విధంగా అయితే అధికారంలోకి రాగలిగిందో ఇంతమంది పోటీ చేసిన ఈరోజు బీఆర్ఎస్కు రాకేష్ రెడ్డికి జేడి లక్ష్మీనారాయణ వచ్చి ప్రచారం చేసిన, జేడి లక్ష్మీనారాయణ వచ్చి అంటే ఆయన వాళ్ళు కూడా ప్రచారం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది కదా. ఎంతమంది ప్రచారం చేసినా తీర్మానం మల్లన్నకు ఉన్నటువంటి రూటే సపరేటు, తీర్మానం మల్లన్న యొక్క విధానమే సపరేట్. కాబట్టి 100% తీర్మానం మల్లన్న యొక్క విజయము నల్లేరు మీద నడకనే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. చాలామంది పోటీలో ఉన్న ప్రతి ఒక్కరూ నిజానికి ఎవరి స్టైల్ వాళ్ళది. బక్క జడ్సన్ గారి స్టైల్ బక్క జడ్సన్. ఆయనకు నేనేమంటున్నానంటే ఇప్పుడు అందరికన్నా ఎక్కువ అర్హుడు బక్క జడ్సన్. కానీ బక్క జడ్సన్కు ఉన్నటువంటి మైనస్ పాయింట్లు ఏంటంటే సముద్రాన్నే నేను ఢీకొంటాడు ఆయన. బక్క జడ్సన్కు ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే పార్టీలను వ్యక్తులను ఎవరిని కూడా లెక్క చేయకపోవడం, ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, ఆ పార్టీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు బక్క బిట్టిమాక వేస్ట్ ఫెలో అంటాడు, రేవంత్ రెడ్డి వేస్ట్ అంటాడు. ఇక్కడ నీకు సబ్జెక్ట్ ఉంది, నీ సమస్యల మీద పోరాటం చేయగలుగుతావు తప్ప నువ్వు ఇన్ని రోజుల పోరాటం చేసి 5 నిమిషాల 5 నెలల ప్రభుత్వం మీద తూతూ అని మన్ను వేయడం అనేది ఏంటంటే దానికి మించినటువంటి ఒక బేకార్ పని ఇంకోట్లేదు. ఇంకా చాలామంది మేధావులు అనే వాళ్ళు చాలామంది టీవీలలో మాట్లాడతారు, టీవీ చర్చల్లో మాట్లాడతారు మేము కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీకి పొక్క పెడతా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తోదు అంటే మా అంత మేము చూడు ఎంత తెలివివంతులం, మా అంత జ్ఞానవంతులు ఇవ్వని అంటే జ్ఞానం ఉంటే సరిపోదు. నేనేమంటున్నానంటే పార్టీలో ఉన్నప్పుడు వితిన్ ద పార్టీ ప్రజా సమస్యలు చేయాలని చెప్పి పోయి కూర్చొని మాట్లాడాలి. కానీ బహిర్గతంగా మీడియా ముఖ్యంగా పార్టీని బదలాం చేస్తూ పార్టీలో ఉన్న నాయకులను బదలాం చేస్తూ మళ్ళీ మేము పార్టీ వ్యక్తం అని అనుకునే వాళ్ళు అది చాలా తప్పుగా నేను భావిస్తున్నా. బరాబర్ ఏదేమైనా ఇప్పటికి మాత్రం ప్రస్తుతానికి తీర్మానం మల్లన్నను కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి తీర్మానం మల్లన్న అన్ని విధాలుగా అర్హుడే. ఎవడు ఏం చెప్పినా ఎవరు చెప్పకపోయినా తీర్మానం మల్లన్న 100% ఇప్పుడున్న అందరి అభ్యర్థుల కన్నా ఎక్కువ ఒక్కరోజు తప్పకుండా తూచా తప్పకుండా సుమారు 10 నుండి అంటే అంతకన్నా ముందు ఒక 15-20 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలను లేవనెత్తు సుదీర్ఘమైనటువంటి భీకరమైనటువంటి పోరాటం చేసినటువంటి తీర్మానం మల్లన్న అనేకమైన అవమానాలు పడ్డాడు. అనుచరుల చేత అడ్డగోలిగా దాడులు, అడ్డగోలిగా మాటలు, అడ్డగోలి అపనిందలు,
జైలుకోవడం, దాడులు చేయడం, ఇలాంటి వాటి అన్నిటి మీద తీన్మార్ మల్లన్న ఎంత ఎదిగిండో, ఎంత ఆనందం పొందిండో, అంత దరిద్రమైనటువంటి బాధను కూడా పంటి బగన పట్టి భరిస్తూ ఉన్నాడు తీన్మార్ మల్లన్న. ఆ విషయం ఎందరో ఇప్పుడు తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రులను లేదంటే ఎవరినో అధికారులను, ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళను అడ్డగోలిగా తిడతాడు, ఇంకెవరిని తిట్టాడు. కానీ ఇవాళ జర్నలిస్టులు ఒక 5-6 మంది రోజు మల్లిగాడు అనేటువంటి పదము లేకుండా మాట్లాడనటువంటి జర్నలిస్టులు ఉన్నా తీన్మార్ మల్లన్న కుటుంబ సభ్యులకైనా, తీన్మార్ మల్లన్నకైనా, ఆయన అభిమానులకైనా ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఒక్కరోజు కాదు, సంవత్సరాలుగా భరిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు కూడా ఉండకూడదు రాష్ట్రం లోపల. తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా ఇప్పుడున్న వాళ్ళన్నిటికన్నా ఖచ్చితంగా అర్హుడు, ఖచ్చితంగా అర్హుడే. 100% తీన్మార్ మల్లన్న గెలుస్తున్నాడు, గెలిచబోతా ఉన్నాడు, గెలిచి తీరుతా ఉన్నాడు. ఎవరేమైనా ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రభుత్వాన్ని ఢీకొన్నటువంటి తీన్మార్ మల్లన్న ఇవాళ ప్రభుత్వంతో తరపున, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం తరపున తీన్మార్ మల్లన్న అభిమానులు అందరు కలిసి ఒక్క ఒలుపు ఒలిపితే ఉన్న కాడికి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఒకటే గాడికి కట్టుకుపోతారు. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా పోరాటం చేసిన, అహర్నిశలు పోరాటం చేసినటువంటి తీన్మార్ మల్లన్న, ప్రజా సమస్యలు ఎత్తినటువంటి, మనకు తెలుసు, ఒక ఛానల్ పెట్టి దాన్ని ముందుకు తీసుకుపోతూ అనేక రకాలుగా పెద్ద పెద్ద ఒక సాధారణ జర్నలిస్టు ప్రభుత్వాలను ఢీకొనేటువంటి మాటలు మాట్లాడి కొన్నిట్లో ముందుకు పోవచ్చు, పోకపోవచ్చు, అలాంటి మాటలు మాట్లాడి వాటన్నిటినీ భరిస్తూ, అవమానాలు భరిస్తూ ఇలా జీవితంలో ముందుకోవడానికి అనేక రకాల స్టెప్పులు తీసుకున్న తీన్మార్ మల్లన్న 10 పరాజయాలు ఒక జయంతో 2-3 విజయాలతో ముందుకోతున్న తీన్మార్ మల్లన్న చివరికి అమోఘమైనటువంటి, అద్భుతమైనటువంటి విజయాన్ని ముద్దాడబోతున్నాడు అన్నటువంటి వార్త ఏవిఎం ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా. 100% ఇది జగమెరిగినటువంటి సత్యం. పోటీ పెరిగింది, అందరూ ఓట్లు తీర్చుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న ఘనమైనటువంటి మెజారిటీ తోటి ఎమ్మెల్సీగా రేపు ఖచ్చితంగా గెలుపొందబోతున్నాడు. ఇప్పుడున్నటువంటి